నామినేటెడ్ పద్ధతిలో సహకారం. అదే విధానంలో డీసీసీబీ పిఎస్సిఎస్ చైర్మన్ల భర్తీ. డీసీబీ చైర్మన్గా డీసీ అధ్యక్షుల నియామకం అట. డీసీసీబీ చైర్మన్గా డీసీసీ అధ్యక్షుల నియామకం. మంత్రుల చుట్టూ ఆశావాహుల చక్కర్లు. బ్యాంకుల సంఖ్య పెంచితే 1200 మందికి రాజకీయ ఉపాధి. సంక్రాంతి తర్వాత భర్తీపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. ముందుగా ఉమ్మడి జిల్లాలకు చైర్మన్ల నియామకం అంటూ చూస్తూ ఉన్నాం. ఓహో, సో మొత్తం చూద్దాం. అంటే డీసీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కదా, వాళ్ళకి అదనమైనటువంటి బాధ్యత ఏంటంటే డీసీబీ చైర్మన్ ఇస్తే సో అక్కడ పార్టీ కార్యక్రమం విస్తృతంగా చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో దీన్ని తీసుకొచ్చేగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండలి నియమిస్తారనే ప్రచారంలో అధికార పార్టీ నేతలు రాజకీయ లాబింగ్ మొదలుపెట్టారు. సహకార బ్యాంకులకు ఇకపై ఎన్నికలు ఉండవని తెలుస్తుండగా అధికార పార్టీకి సేవలు అందించే వారికే బ్యాంకుల పగ్గాలు అందనున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేసి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, టెస్కాప్, డీసీబీలు, పిఎస్ఏ చైర్మన్ల పదవులు రద్దు చేసి అధికారులను ఇన్ఛార్జిగా నియమించారంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, మార్కెట్ కమిటీల తరహాలో డీసీసీబీ చైర్మన్గా డీసీసీ అధ్యక్షులను నియమించాలనేటువంటి ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, డీసీసీబీ చైర్మన్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించుకు ప్రభుత్వం కసరత్తు చేసినట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతుంది. నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే రాజకీయపరమైనటువంటి లాభాలు, బ్యాంకుల ద్వారా రైతులకు లబ్ధి వంటి అంశాలు ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. 904 ప్రాథమిక సహకార సంఘాలు, 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 131 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం 9 జిల్లాలకు బ్యాంకులు ఉండగా వాటిని 32 జిల్లాలకు విస్తరించేలా ఆలోచన కూడా ప్రభుత్వం చేసినట్లు తెలిసింది. దానికి ఎంత భారం పడుతుంది, రాజకీయ పరంగా ఎంతమందికి లాభం జరుగుతున్న అంశాలపై అధికార యంత్రాంగంలో చర్చ నడుస్తుంది. ఏదైనా సంక్రాంతి తర్వాతే అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే డీసీసీ ప్రెసిడెంట్లకు ఆ బ్యాంకు సంబంధించినటువంటి డీసీబీ చైర్మన్ పదవి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మంత్రుల చుట్టూ ఆశావాలంతా తిరుగుతూ ఉండట. సహకార సంఘాల కమిటీలకు నామినేటెడ్ పదవులు సరికాదంటూ రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం సో డీసీ అధ్యక్షులకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది.